తెలంగాణ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఒక చిచ్చైతే నడుస్తోంది. కామారెడ్డిలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి అవినీతి జరిగిందని కాంగ్రెస్, జరగలేదని బీజేపీ, ఈ రెండు పార్టీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో ముందుగా ఉద్రిక్త నేపథ్యాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే బీజేపీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుని అరెస్ట్ చేసి తన నివాసం నుంచి బొల్లారం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. సరే, ఏంటి ఈ అరెస్టులు ఏ విధంగా చూస్తారు? మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇది అణచివేత కార్యక్రమాలు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము రాజ్యాంగాన్ని, మేము శాంతి భద్రతల్ని, చట్టాన్ని నమ్మే వ్యక్తులం. మేము కామారెడ్డిలో మా ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగితే అతని సాంఘీభావం నిన్న జరిగినట్టే ఇవాళ సాంఘీభావం చెప్పడానికి మేము పోతున్నాం. దానికి ఏంది వాళ్ళకి అభ్యంతరం? తర్వాత బాన్స్వాడలో కూడా గొడవలు అయినాయి. అక్కడ కూడా మా కార్యకర్తను అరెస్ట్ చేశారు. అక్కడ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మా కార్యకర్తను అరెస్ట్ చేసినప్పుడు, మా ఎమ్మెల్యే మీద దాడి చేసినప్పుడు అది నా బాధ్యత, కనీస బాధ్యత. నన్ను ఎందుకు ఆపుతారు? నన్నే కాదు, మొత్తం ఎమ్మెల్యేస్ని, మా పార్టీ నాయకుల్ని ఇళ్ళ ముందు పోలీసులు పెట్టి బయటికి రాకుండా నిర్బంధం చేశారు. అంటే ఇటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేసిన అవసరం ఎందుకున్నది? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అణచివేసే దీంట్లో ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం బీజేపీకి భయపడి చేస్తూ ఉన్నారు. మీరు చేసిన ఆరోపణలకు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా ఎమ్మెల్యే చెప్తే ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర చర్చ చేయడానికి పాయింట్స్ లేవు కాబట్టి, మీరు ఆరోపణ చేసిన అబద్ధాలు కాబట్టి మీరు దాడి చేయించారు. దాడి ఎందుకు చేయించారు మీరు? కాబట్టి ఇది పద్ధతి కాదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నది, ఆ ప్రజాస్వామ్యం కాపాడండి. మీరు మాట్లాడితే రాజ్యాంగం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. మీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం గౌరవం లేదు. ప్రభుత్వ ఎంఐఎంతో కలిసి ఈరోజు బాన్స్వాడలో మమ్మల్ని వేధిస్తూ ఉంది. ఇక్కడను కామారెడ్డిలో ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వచ్చి అటాక్ చేయిస్తారు. ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీ ఇంత వేధింపు చేస్తున్నారు? అదే మేము అడుగుతా ఉన్నాం. మీ మీద, మీ పార్టీ మీద ఇంత టార్గెట్ చేస్తున్నప్పుడు మీ పోరాటాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? పోరాటాలు ఇప్పుడే మొదలైన, ఇది ఆగేది కాదు. ఈ పోరాటము మేము డెఫినెట్గా ప్రభుత్వం ఒక మెడ ఉంచి ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రక్షిస్తాం. ఎమర్జెన్సీ మీరు విధించే ఆ మనస్తత్వం మీకు ఉండొచ్చు. ఆ ఎమర్జెన్సీ మనస్తత్వం ఏది ఉందో, ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఏది ఉందో దాన్ని తప్పకుండా మేము తొలగిస్తాం. దీని వ్యతిరేకంగా పోరాడతాం. వీలైతే జైలుకు పోమని కూడా జైలుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తీసిన తర్వాత మీరు బయటకు వస్తున్న నేపథ్యంలో బొల్లారంకి తీసుకొచ్చారు. సో మిగతా నాయకులందరినీ కూడా, ఈటల రాజేంద్రన్ కావచ్చు, మిగతా వారందరినీ కూడా అరెస్ట్ చేసుకుని వచ్చారు. మీ పార్టీ అధ్యక్షులుగా మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? నాయకులందరితో మరొకసారి కలిసి ఏమైనా మాట్లాడబోతున్నారా? ఆల్రెడీ మేము మాట్లాడదాము. పొద్దున కూడా మాకు వాట్సాప్ కాల్స్ అయినాయి. మేము మాట్లాడిన తర్వాత ఒక కార్యాచరణ తీసుకుంటాం. మీ సాయంకాలం కూడా అందరూ కూడా కలుస్తాం. మేము పర్సనల్గా కానీ డిజిటల్గానే కలిసి రాబోయేటువంటి కార్యాచరణ. ఎందుకంటే మా కిషన్ రెడ్డి గారు లేరు, సంజయ్ గారు కూడా బయట కొచ్చిన్లు ఉన్నారు. ఈటలాంది గారిని హౌస్ నిర్బంధం చేశారు, అరవింద్ గారిని కూడా అరెస్ట్ చేశారు, మహేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. కాబట్టి మా ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. తప్పకుండా వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడి ఫ్యూచర్ ప్రోగ్రామ్ తప్పకుండా మేము తీసుకుంటాం. ఇంకొకటి సార్, అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంతో మీ 12 ఏళ్ళ ఈ రాష్ట్ర పాలనలో మీరు ఏ విధంగా చూస్తారు? 12 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు 2 ఏళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు. వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని కాలు రాశారు, వాళ్ళు కూడా మమ్మల్ని అణచివేశారు, వాళ్ళు కూడా హౌస్ అరెస్ట్ చేశారు, వాళ్ళు కూడా జైలుకు పంపించారు. మా అధ్యక్షుడు అప్పుడు ఉన్న సంజయ్ గారి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 12 ఏళ్ళు పట్టింది చేయడానికి, 10 ఏళ్ళు పట్టింది. వీళ్ళు 2 సంవత్సరాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మరి ఫైనల్గా చెప్పాలి అంటే, మీరు ఇదివరకే కేంద్రంలో ఉన్న పెద్దలందరినీ కలిసి రాష్ట్రానికి సంబంధించి వివరణ కూడా అందించారు. బొగ్గు గనులకు సంబంధించి కావచ్చు, మిగతా ప్రాజెక్టుల పైన. ఇప్పుడు ఈ కామారెడ్డిలో ఉన్న ఈ అగ్గిని చల్లార్చడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మీరు వాళ్ళు చల్లార్చుకోవాలి. మేము ఎందుకు చల్లార్చుకుంటాం? మాకు ఉన్నటువంటి ఒక ప్రజల సమస్యను మేము మాట్లాడతాం. కామారెడ్డిలో ఒక ఆరోపణ చేశారు, ఆయన అన్నాడు లేదని. నేను కూడా చెప్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడు, అక్కడ ఏం ఆరోపణ, అబద్ధాలు. అక్కడ జరిగినట్టు వీళ్ళైతే చెప్తున్నారో అది లీగల్గానే ట్రాన్స్ఫర్ అయిన భూమి. అక్కడ ఒక స్కూల్ కూడా నడుస్తూ ఉంది. దాంట్లో ఎక్కడ కూడా అవకతవక జరగలేదు. ఎమ్మెల్యేని బ్లేమ్ చేయడం అనేది కేవలం మొన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కామారెడ్డిలో బీజేపీ గెలిచింది కాబట్టి వీళ్ళు భయపడతా ఉన్నారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అక్కడ బీజేపీని రాకుండా చేశారు, చైర్మన్ కాకుండా చేశారు. కాబట్టి ఆ రాజకీయాన్ని మీరు కొనసాగిస్తున్నారు.
రాబోయే రోజుల్లో అది ఆగదు. ఇదంతా కేవలం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమినే జరిగిందంటారా? అదే వన్ ఆఫ్ ది రీజన్స్. ఒకటి బీజేపీ పెరుగుతున్నదని, ఒకటి బీజేపీలో వాళ్ళు ఓడించలేకపోయినాను కూడా ఒకటి, రెండోది కార్యకర్తల్లో యువకుల్లో బాగా పెరుగుతుందని 3, 4వది మజ్లిస్ పార్టీ యొక్క కనసాగలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. బాన్స్వాడ ఇన్సిడెంట్ మొత్తం కూడా మజ్లిస్ పార్టీ కనసాగలు జరుగుతూ ఉంది. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా దానికి బాధ్యత వహించాలి. మొత్తంగా బాన్స్వాడలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఈ అంశాలకు సంబంధించి కేవలం ఆరోపణలు మాత్రమే, ఎక్కడ కూడా నిజాలు లేవు. మా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చర్చకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అయితే తెలపడం అయితే జరిగింది. సో అక్కడ బాన్స్వాడ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, ఆ ప్రాంతంలో మొత్తంగా చల్లారంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే దీనికి శాంతించపరిచే కార్యక్రమాలు చేసుకోవాలంటూ కూడా రామచంద్ర అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.